బాలాపూర్ గణేష్ లడ్డు 35 లక్షలు పలికింది. 35 లక్షలకు లింగాల దశరథ్ గౌడ్ ఆ 21 కిలోల లడ్డూను దక్కించుకున్నారు. నిజంగా బాలాపూర్ లడ్డు ధర ప్రతి సంవత్సరం ఒక నార్మల్ లెవెల్లో పెరుగుతూ వస్తుంది. ఒకేసారి పెరగడం తగ్గడం అనేది లేదు. ఎందుకంటే నార్మల్ స్థాయిలో గత ఏడాది 30,01,000 ధర పలికితే ఈ సంవత్సరం 35 లక్షల ధర పలికింది. అంటే మనం ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డితో మాట్లాడదాం. ఎందుకు ఈ నార్మల్ గా పెరుగుతుంది, అబ్ నార్మల్ అనేది కావట్లేదు లడ్డు? నార్మల్ అంటే 7 మెంబర్స్ లో ఆల్రెడీ 30 lakhs 1,000 ఉంటే 35 లక్షలు వెళ్ళింది. మినిమం అంటే 5 lakhs వరకు 4,99,000 వరకు పెరిగింది. ఇది ఇయర్ కి చాలా ఏంటి మీకు వేలం పాట నిర్వహించారు, ఎలా అనిపించింది? ఎప్పుడు చేసే 32 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఎప్పుడు ఒక స్థాయిలోనే పెరుగుతూ పోతా ఉంది. ఒకేసారి 40 లక్షలు పెరిగి 50 లక్షలు పెరిగి తగ్గ మనకు గెలివేముంటుంది, ఒక స్థాయి స్టెప్ బై స్టెప్ పోతుంటే బాగుంటుంది కదా, ఆ విధంగానే తీసుకుపోతుంది. ఓకే, లింగాల దశరథ్ గౌడ్ ఉన్నారు. లింగాల దశరథ్ అందరితో పాటు ఇప్పుడు ఎంజాయ్ చేస్తాడు అన్న. థ్యాంక్ యూ అన్న. ఎట్లా ఉంది? చాలా ఆనందంగా ఉంది అన్న, ఉత్సాహంగా ఉంది. అవును, 6 సార్లు దక్కించుకోవాలి. చివరిగా ఈసారి దక్కింది కదా? దక్కింది అన్న, పూజ అయిపోయినాక లడ్డు దక్కించుకున్న దశరథ్ గౌడ్ ఆ లడ్డూని తీసుకొని ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి వెళుతున్నారు. లోపల పూజ అయిన తర్వాత మళ్ళీ ఆ లడ్డూను తీసుకొని వాళ్ళ బంధువులకు ఇతర వాళ్ళందరికీ కూడా పంచుతారు. మనం చూస్తున్నాం ఇదే లడ్డును 21 కిలోల లడ్డూను బాలాపూర్ గణేష్ లడ్డూను లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. మనం చూస్తున్నాం ఈ లడ్డూను లోపల ఆలయం లోపలికి తీసుకువెళ్తారు. అక్కడ పూజ నిర్వహించిన తర్వాత లింగాల దశరథ్ గౌడ్ తన ఇంటికి